జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికీ తెలియని సమాచారంలో భాగంగా శ్రీ గురుదత్త ప్రభులతో నాకు జరిగిన ఆశీర్వాదాలు అంటారా, నాకు జరిగిన అనుభవాలు అంటారా, వాటిని కూడా మనం డిస్కస్ చేసుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటాం కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ, నిరాకార తత్వము, నిర్గుణ పాదుకలుకే ఎక్కడైనా అభిషేకం జరుగుతుంది, పూజలు జరుగుతాయి. ఆయనే జ్యోతి స్వరూపం మాత్రమే. ఇది గుర్తుపెట్టుకొని, ముక్కోటి దేవతల స్వరూపము గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టదేవం ఎవరిని మొక్కినా ఆయన మొక్కినట్టే ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. మీ పూజలు కూడా ఎలాంటిది మీరు కాన్ఫ్లిక్ట్ ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు. మహేష్ చెప్తుండు దత్తప్రభు గురించి నేను చేయలేకపోతున్నా కదా అని ఏం లేదు. మీ ఇష్టదైవం మొక్కినా శ్రీ గురుదత్త ప్రభులు ఆశీర్వాదం వస్తుంది. ఒకటే ఇలా ఉన్న విషయం ఏంటంటే, మీరు ఎంత జ్ఞానం సముపార్జన చేసుకొని సద్గ్రంథ పారాయణం చేసుకొని మీరు ఇష్టదేవాన్ని గురించిన జ్ఞానమైన పర్లేదు తెలుసుకొని సాధన చేయండి. ధ్యానము ఎంతో కొంత 10 minutes 20 minutes మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ పోతూ ఉంటే మీకు పరిపక్వత, స్ట్రాంగ్నెస్ వస్తుందండి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన వీడియోలు ఉన్నాయి కానీ ఇది మన ఆత్మస్థైర్యం పెరగాలి, ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలన్న విషయంలో అది చేస్తేనే వస్తుందండి, లేకపోతే రాదండి. ఇప్పుడు ఎట్లా అంటే, ఎందుకు రాదంటున్నానంటే, ఇప్పుడు ఒక సమస్య వచ్చిందండి. తారకను జయ గురుదేవ దత్త. ఒక సమస్య వచ్చింది. నాది ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఎవరిది ఎందుకు. ఇప్పుడు నాకు వస్తుందండి, పెయిన్ వస్తుంది. నాకు ఎగ్జాంపుల్, నాకు స్పైన్ పెయిన్ వస్తుంది. నాకు యాక్సిడెంట్ అయింది కదండి, యాక్సిడెంట్ అయింది, నాకు జరిగిన అనుభవం చెప్తా. నొస్తుంది, పెయిన్ వచ్చింది. ఎవరు వచ్చిండ్రు, అరే అది అట్లా కాదు, ఇట్లా కాదు, ఈ డాక్టర్ దగ్గర వెళ్దాం, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటే వెళ్ళొచ్చినాం. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చినాం. ఎగ్జాంపుల్, ఆయన అపాయింట్మెంట్ దొరకదు. సరే పోయొచ్చినాం. ఆయన ఏమన్నాడు, లేదు నువ్వు అది పోనే పోదు, అది లైఫ్ టైం భరించాల్సిందే అంటే. ఆయన డాక్టరు, ఆయన కొంత అనుభవం ఉంది, ఆయన కూడా మానవుడే, మనిషే. ఓకే, నేను వచ్చి కూర్చొని ఇంట్లో అరే ఇది లైఫ్ టైం తగ్గదట, మన పరిస్థితి ఏంది, నా బతికేంది, నా పిల్లలు ఎక్కడ, అదేంది అని ఆలోచించి కూడా కూర్చుంటే నా ఆత్మస్థైర్యం తగ్గిపోయి నేను ఇంకా బాధపడే కదా తప్పించి ఉంటుందండి. అల్టర్నేటివ్ కాలే, ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే ఈయన చెప్పిండుగా, ఓకే దత్తార్పణం తండ్రి, నీ ఇష్టం, నీ ఇష్టదేవం, మన ఇష్టదేవం ఉంది, అమ్మా నీ ఇష్టం తల్లి చూసుకో, శివయ్య నీ ఇష్టం చూసుకోండి. అయితే అన్నప్పుడు నీకు ఆత్మస్థైర్యం వస్తుంది. ఫస్ట్ మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే ఆత్మస్థైర్యం, కాన్ఫిడెన్స్ రెండు ఒకటే వస్తుంది. యాక్సెప్ట్ చేసినా సరతి అని చెప్పిండు కదా, చూద్దాం అని మళ్ళీ మీరు ఎత్తుకడం స్టార్ట్ చేస్తే ఏది ఆ ఉన్న సమస్య గురించే ఇంకోటి దొరుకుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రతి కాడ అదే మనము ఈ దైవ సపోర్ట్ లేకుండా, దైవిక లక్షణాలలో భాగమైంది, దేవుని ఆశీర్వాదం లేకుండా మీరు ఎంత చేసిన మనిషి కొట్టుకోవాల్సిందే అండి. ఇట్లా అదే ఇష్టదేవం కానీ పరమాత్ముడు కానీ ఎవరైనా కానీ, పరమాత్ముడైనా ఇష్టదేవం, పరమాత్మను తలుచుకొని ఇష్టదేవం దగ్గరికి వెళ్తే ఇంకా చాలా మంచిది. ఇది మీరు తలుచుకుంటే మీకు ఆటోమేటిక్గా సపోర్ట్ వస్తుంది. మానవ సపోర్ట్ అంటారా, ఈ లోపలికి ఆత్మస్థైర్యం అంటారా, ఏదో ఒకటి మనకు ఉపయోగపడుతుంది. అప్పుడు మనము చూసుకొని ఇంకొక దారి వెతుకుతాం. నాకు జరిగింది, నేనేం చేసినప్పుడు వేరే అక్యుపంచర్ అని వెతికి వాటికి వెళ్ళి వాటితో క్లియర్ చేసుకోగలిగిన దత్తప్రభు దయ వలన. అంటే నేను అంతకుముందు నుంచి ఆయన ఉపాసకుని కాబట్టి తొందరగా నేను బయటకు రాగలిగాను, మిగతా వాళ్ళు రాలేదు కదండి. అంటే దత్తార్పణం నాకైనా నాకన్నా మహానుభావులు, నాకైనా జ్ఞానం ఉన్నవారు, సంతోషం. వారు మంచుకుంటే వారు తొందరగా, నేను చెప్పే విషయం ఇలా కాకుండా ఇంకోలాగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే సంతోషం. ఇది అయితే నా ఎక్స్పీరియన్స్ ఇట్లా వచ్చింది. ఇక మనం దీన్ని పట్టుకొని మనం ఆల్టర్నేట్ ఆలోచించుకొని ఆ డాక్టర్కి మళ్ళీ వెళ్ళదు, మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి అతన్ని రాగ్యం చేసినట్టు కూడా మళ్ళీ వెళ్ళి మనం మంచిగా ఆయన ముందుగా కనబడాలి. అట్లా కూడా చేయద్దు. తార్పణం మనం ఏ ఆత్మ కూడా మళ్ళీ బాధకు గురి చేయద్దు. మనము జరిగింది కదా, చెప్పారు కదా అని చెప్పి మళ్ళీ నువ్వు ఆ రోజు ఇట్లా చెప్పినావు కదా, నీకు చూపిస్తా పదా అని చెప్పి అట్లా పనులు చేయద్దు. తార్పణం మనకి ఏదో దేవుడు ఆశీర్వాదంతో మనకు జరిగింది మనం ఇక్కడికి ఆగిపోవాలి. మన ఆఫీస్ ఓకే ఎవరు ఆయన అందరికి అన్ని తెలవాలి రూల్ ఏం లేదండి.
గుర్తుపెట్టుకోండి, ఇది దత్తబంధులారా, ఆత్మబంధులారా, ప్రతి వ్యక్తికి, ప్రతి యోగులు కానీ, ఎంత పెద్దవారి కానీ ఎంత తెలవాలో అంత తెలుస్తుంది. దత్తప్రభు దయ వల్లనే తెలుస్తుంది. ఎంత ఇవ్వాలో అంతే జ్ఞానం ఇస్తాడు. అందరికి అన్ని ఇవ్వడు. ఒకటి ఇది ఇస్తే ఇంకోటి ఇస్తారు. అందుకే నేను ఏమంటున్నా, మీరు కూడా కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ అని అడిగేది. అందుకే నేను బాగుంటుందండి. ఎవరికి జ్ఞానం, ఎవరికి ఎంత అర్థం కావాలో ఒక బుక్ తీసుకొని చదువుతా అంటే అంతే అర్థమవుతుంది. మనము ఇంత మొత్తం తెలుసుకోవాలి 10 సార్లు చదివిన అర్థం కాదండి. మీరు శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము నేను అర్థమైంది, మిస్ అయితే ఏమని మళ్ళీ తండ్రి ఎట్లా అని అంటే నాకు జ్ఞానం ఇచ్చింది కదా, అదే అండి. అంటే ఆపు, ఒక వారంకి ఒకటి చెయ్యని చెప్పడం, ఇది ఎట్లా అంటే తెలుసుకోవాలి మనమే. ఇప్పుడు నేను చదివిన విషయం నాకు కొంత అర్థమైంది, మళ్ళీ ఇంకోసారి చదివితే ఇంకోలాగా అర్థమవుతుందండి. ఈ దైవిక గ్రంథాలు కానీ అంటే ఒకటే అండి. ఎగ్జాంపుల్, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మనందరికి అర్థమయ్యేది. ఇప్పుడు క్లాసులో పిల్లలు ఉంటారండి. ఒక క్లాస్ ఉంది, ఒక 10th క్లాస్ అనుకుందాం. ఒక 10th క్లాస్లో అబ్బాయి పిల్లలు 50 మంది ఉన్నారు. అందులో ఒకరు ఇద్దరికి ర్యాంక్స్ వస్తాయండి, మిగతా వారికి రావు కదా. అందరూ అదే బుక్స్ కదా, అదే లెక్చర్గా చెప్పేది, అదే టీచర్గా చెప్పేది. ఎందుకు రావు? వాళ్ళేగా చెప్పేవాళ్ళు. చెప్పేవాళ్ళు ఒకరే, క్లాస్ ఒకటే, స్కూల్ ఒకటే, బుక్స్ ఒకటే. ఇది పూర్వజన సుకృతంతోనే జరుగుతూ ఉంటుంది. ఎంత జ్ఞానం రావాలనేది మన ఇష్టం ఉండదండి. మన ప్రయత్నంలో లోపం ఉండద్దండి ఫస్ట్, అంతే. మన ప్రయత్నంలో, మన ఇష్టదేవుని మొక్కడంలో కానీ, మన ఇష్టదేవుని ధ్యానం చేసుకోవడంలో కానీ, నిత్య కృత్యం చిన్నగానే, పూజలు కూడా పెద్దగా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అగరబత్తి పెట్టడం కూడా, అది కూడా ఎసెన్షియల్ ఏం కాదు. నీకు ఇక్కడికి వెళ్ళి నీ మనసు పూర్తి నీ ప్రేమ ఉందా ఆయన మీద, చాలు. దత్తా అనుకుంటే చాలు. అమ్మా దుర్గమ్మ తల్లి శివయ్య అంటే చాలు. గణపతి దేవా నీ ఇష్టం, ఆంజనేయ స్వామి తండ్రి అంటే సరిపోతుంది. అంతేగాని వెళ్ళి ఏదో శతనామాలు సహస్రనామాలు ఇవన్నీ చదువుకుంటా ఉండడంతో రాదండి. ఏం స్వీకరించబడదు మనకు. సద్గ్రంథ పారాయణం చేస్తూ మనం ఆ స్తోత్రాన్ని చదువుతూ కూడా మీరు సాధన చేసినప్పుడే మీరు అందులో సహస్రనామావళి స్తోత్రాలలో మీరు జ్ఞానం అంటూ ఏముండదు. వారి నామాలు పలుకుతూ ఉంటే మనలో ఉన్న అశాంతి కానీ, మనలో ఉన్న మాలిన్యాలు తొలగిపోతాయని సాకార పూజ వారు ఋషులు పెట్టిన విషయం. అది అందరూ ధ్యాన సాధన చేయమని రాలేరు కదా. ఎందుకు రాలేరు? ఆ మాలిన్యాలు కొద్దిగా తగ్గుతూ ఉండాలి, సాకార పూజ చేస్తూ నిరాకారతత్వం రావాలి అని వాళ్ళు ఏర్పరిచిన ఒక పద్ధతి అది. అంతేగాని వాటిని పెట్టుకొని, నియమాలు పెట్టుకొని, ఉపవాసాలు ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఇది తార్పణం, నిజం. ఇది నేను పర్ఫెక్ట్గా చెప్తున్నా. మీరు ఇంకా ఎవరినైనా ఒక గురుస్థానంలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి, ఇందులో నిజం ఉందా లేదా. ఇంకొక విషయం అండి, అందరూ అన్ని చెప్పారు. మీరు అడిగినంత మాత్రాన మళ్ళీ వాళ్ళు ఏమైనా మిస్గైడ్ చేస్తారని ఆలోచనతో ఇమ్మీడియట్లీ మళ్ళీ చెప్పాలి. నేను మళ్ళీ దానికి తగ్గట్టుగా మీకు చెప్పడం జరుగుతుంది. ఏంటంటే, రెగ్యులర్గా నువ్వు టెంపుల్కి వెళ్తున్నావు, ఎగ్జాంపుల్ వారం కోసం వెళ్తున్నావు, రెగ్యులర్గా అనుకుందాం, వెళ్తావు, 10 రూపాయలు వేసేస్తావు. అట్లా 100 మంది వస్తూ ఉంటారు. వారికి జరుగుతూ ఉంటుంది కదా, అంతగానే మనం అనరాదు, జరుగుతూ ఉంటుంది కదా. మరి మీకు అన్ని నేర్పిస్తే ఎట్లా? ఇదే ఎగ్జాంపుల్లా మన దైవ దర్శనంలో, దైవిక లక్షణాలలో దైవాన్ని ఇష్టదేవాన్ని పూజ చేస్తే కూడా ఏం జరుగుతుంది అన్న విషయం మీకు చెప్తే, ఇప్పుడు ఆయన ఇచ్చిన జ్ఞానమే ఎట్లా అంటే, ఎందరికి ఎంత అర్థం కావాలో అంతే అర్థమవుతుందండి. ఏ బుక్ చదివినా, ఏం చదివినా, సాధన చేసినా, మీరు ధ్యాన సాధన చేసినా, ఇంకేం చేసినా ఎంత అర్థం కావాలో ఆయన పర్మిషన్ లేనిది ఏది రాదు. తార్మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎంత రావాలో అంతే వస్తుంది. ఓకే, సంపూర్ణ జ్ఞానం కాని పని ఎవరికి రాదు. తార్మనం. జయ గురుదేవ దత్త. ఇది 100% పర్ఫెక్ట్. నేను ఎక్కడ ఎవరితోనైనా నేను మాట్లాడేది నాకేం ప్రాబ్లం లేదు, కానీ ఎవరు తక్కువ చేసేది మాట్లాడా. ఒకవేళ వాళ్ళు లేదు కాదు మహేష్ నువ్వు చెప్పేది రాంగ్ అంటే దత్తార్మంతారు సరే అండి అని యాక్సెప్ట్ చేసి పక్క వచ్చేసే వ్యక్తి. నేను క్రిటిసైజ్ చేసి ఒకరు బాధ పెట్టాను. దత్తార్పణం ఇది నాది కాబట్టి నేను గట్టిగా ఎవరి దగ్గర వాదిస్తాను అనలేకపోతున్నా. దత్తార్పణం వాస్తవం మాత్రం ఇదే. ఎవరికి ఎంత రావాలో అంతే వస్తుంది. ఏదైనా అన్ని మీరు ఏ జ్ఞానం అనండి, సంతోషం అనండి, సుఖం అనండి, ప్రతిదీ మన చుట్టూ సమకూరెడి అన్నీ ఎంత రావాలో డిసైడ్ అయ్యి ఉంటాయి, అంతే వస్తుంది.
అయితే ఇప్పుడు ఇప్పుడు మనం ఎక్కడికి వస్తాము? ఇంతకుముందు మనం ఒకరిని అడుగుదాము. ఒక అర్చకుడు అంటారా ఎవరు అంటారు అడగడానికి పోతే వారు ఏం చెప్తారన్న విషయంలో మీకు చెప్తా ఎగ్జాంపుల్. ఒక శ్రీచక్రం ఉంటుందండి. శ్రీచక్రం కానీ శ్రీ యంత్రం కానీ మేరు యంత్రం ఉంటుంది. ఇట్లా ఫ్లాట్ కూడా ఉంటుంది. తీసుకొచ్చుకొని పెట్టుకుంటే చాలా పవర్ఫుల్ అండి. బాగా శక్తి వస్తుంది. చాలా మంచి జరుగుతుంది. దత్తప్రభు దయగలుగుతుంది. పరమాత్మ దయగలుగుతుంది. ఇష్టదైవం ఇష్టపడుతుంది. ఆ పరాదేవత, ఆ ఆద్య పరాశక్తి, పరాదేవత లలితామ్మ, శివయ్య, దత్తప్రభు, ముక్కోడి దేవతలు సంతోషపడే ఒక పవర్, ఒక దాన్ని ఏమంటారు, ఇక దాన్ని ఏమనలేం మనం. అంత పెద్దగా మనం వేరే మాట్లాడరాదు, తారపణం చేయకూడదు, క్షమిస్తుంది. అదొక ఒక దేవుడి స్థానం కాబట్టి శ్రీచక్రం అంతే కదా. మనం ఇంకా వేరే వర్డ్ మనం మాట్లాడే అధికారం లేదు, మనం మాట్లాడకూడదు. దాన్ని తీసుకోవాలని మీరు ఎవరిని అడగండి, ఏమంటారండి? వద్దు అంటారు. ఆన్సర్ చెప్తారా? చెప్పారు. ఒకటే నేను ఇప్పుడు కూడా మీకు అంటే ఇది ట్రాక్ చేంజ్ అవుతుందని కాదు, ఇందులో మన సాధనలో భాగంగా ఇవన్నీ నేను చెప్పిన గారు రాను మీ వీడియోలలో మీకు కొన్ని చెప్తా ఉంటా అని, అందులో ఇంకా వస్తూ ఉంటాయి అన్నీ. అమ్మది లలితా పరభట్టారిక దేవి అందులో ఉంటుందండి శ్రీచక్రంలో. మీరు అమ్మ పేరు తలుచుకుంటూ, పరమాత్మని పేరు తలుచుకుంటూ, దత్తప్రభు పేరు తలుచుకుంటూ, విశ్వదేవాన్ని తలుచుకుంటూ తీసుకొచ్చుకొని రోజు లేదు, సమయం లేదు, ఏమీ లేదు. ఒకటి మీకు ఆత్మశుద్ధి మీ ఆత్మ నచ్చినట్టు మీరు సంతోషంగా, హ్యాపీగా, రిలాక్స్గా, ఇష్టంగా తీసుకొచ్చుకొని మంచిగా తీసుకొచ్చుకొని పాలలా కడుక్కొని నీళ్ళలో కడుక్కొని తీసుకొచ్చుకొని పెట్టి కుంకుమ స్థానంలో ఏర్పరిచి ఒక ప్లేట్లో పెట్టి రోజు కుంకుమ వేయండి, చిన్న బెల్లం ముక్క పెట్టండి నైవేద్యంగా. అప్పుడు ఎంత కాస్మిక రాజు మీ ఇంట్లోకి వస్తుందో చూడండి. కాస్మిక రాజు రిసీవ్ చేసుకుంటుంది శ్రీచక్రం. అంత పవర్ఫుల్ది. మీరు వద్దు అంటారండి మిగతా వారు. ఇక వారి గురించి మనం ఏం మాట్లాడుతుందండి. అలా మీరు చేసుకుంటే రెగ్యులర్గా ఉన్న శ్రీచక్రంలో కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది. బెల్లానికి నైవేద్యంకి ఎలాంటి లేదండి, బెల్లం నైవేద్యం పెడితే సరిపోతుంది. బెల్లం ముక్క చిన్న ముక్క పెడితే సరిపోతుంది. మళ్ళీ ఆ ముక్క మరుసటి రోజు తీసుకొని తినేసేయాలి మనమే, లేదంటే ఇంట్లో వాళ్ళందరికీ తినిపియాలి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పెట్టాలి. తారపడం ఇంతే. మీకు ఓపిక ఉన్నప్పుడు పౌర్ణిమగా ఏ రోజు మంగళవారం అయినా శుక్రవారం అయినా పసుపు కుంకుమతోని అభిషేకం చేసి కడిగి మళ్ళీ పెట్టుకొని బొట్టు పెట్టుకోవాలి. ఇంతే చేయాల్సింది, అంత ఏం లేదు చేయాల్సింది. ఆ శ్రీచక్రం వేసిన కుంకుమ బొట్టుగా పెట్టుకోవాలి. నువ్వు పెట్టుకున్నావు కదా, అదే అమ్మది. అయితే ఇంత మంచిగా చేస్తూ సరిపోతుంది. కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ అవుతుంది, పరమాత్మ జ్ఞానం వస్తుంది, మీకు అన్ని గ్రంథాలు అర్థమవుతాయి, ధ్యాన సాధన మొదలవుతాయి, అన్నీ జరుగుతాయి. అయితే మరి వారు ఎందుకు వద్దన్నారండి? ఒకరు అర్థం అంటారు. ఎందుకు చెప్పండి? ఇందులో ఏం లేవు కదా, మరి నియమాలు లేవు అని చెప్తున్నా. శ్రీచక్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోమని కూడా చెప్తున్నా. మరి ఏం చెప్తున్నా? ఇప్పుడు నేనేం చెప్పాలి సమాధానం చెప్పండి. ఎవరి గురించి మాట్లాడమేమో నాతో చేత కాదు, నాకు ఆయన అట్లాంటి జ్ఞానం ఇవ్వాలి అర్థం అంటాడు. మరి ఇప్పుడు ఆయన పర్మిషన్ ఇస్తేనే చెప్తున్నారు కదా, దత్తప్రభు దేవాలయం చెప్తున్నారు కదా, మీరు తీసుకొచ్చి పెట్టుకోండి. రోజు లేదు, నియమం ఏం లేకుండా పెట్టుకోండి అని చెప్తున్నా కదా, ఇంకేముంది? ఆయన శ్రీ గురుదత్తప్రభులు ఇచ్చిన ఆశీర్వాదంతోనే అమ్మ అది జగన్మాత అండి. జగన్మాత శ్రీపాదంలో ప్రభుల చరితామృతంలో వస్తుంది. అంబిక ఇద్దరు వేరు కాదు, వాళ్ళు టిన్స్ లాగా ఉంటారు. 12, 14, 16 సంవత్సరాల వయసులే కనిపిస్తారు. ఆది నుంచే ఉన్నారు. వారే వీరు, ఆయనే దత్తప్రభు. త్రిపుర రహస్యంలో త్రిపుర పరశురాముడు చెప్తూ త్రిపుర నేనే అని చెప్తాడు దత్తప్రభు. అంటే ఆయననే తీసుకొచ్చుకొని పెట్టుకొని చెప్తారు కదా మీకు. నేను పరమాత్మనే తీసుకొచ్చుకొని పెట్టుకోండి పరమాత్మ అని చెప్పి దాంట్లో కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉన్నది కాబట్టి తీసుకొచ్చుకొని పెట్టుకొని ఓన్లీ కుంకుమ జస్ట్ కుంకుమ వేస్తూ ఒక బెల్లం పెట్టండి నైవేద్యం. ఆ నైవేద్యం ఎందుకు అంటే మనం తినేందుకు. అందులో వచ్చిన పవర్ నువ్వు లోపల తీసుకోవద్దా, అందుకనే ఆ బెల్లం నైవేద్యం పెట్టి మనం తీసుకోవాలి. బొట్టు మనం పెట్టుకోవాలి అంతే. బొట్టు మనకే కదా, బొట్టు మనం వేసే కుంకుమ కూడా మనకే. ఆ అభిషేకం చేస్తారు కదా, సపోజ్ మంగళవారం శుక్రవారం ఇష్టమైన రోజు ఏదైనా ఒక రోజు చేయండి. పసుపు కుంకుమతోని కొద్దిగా అభిషేకం చేసి ఆ అభిషేకం నీళ్ళు ఇంట్లో చల్లుకున్నా, ఇంట్లో ఎక్కడైనా మీకు అవసరం అక్కడ పెట్టుకున్నా, లేదు అంటే చెట్టు పోసుకున్నా, అక్కడ మీ ఇంటి ప్రాంగణం మొత్తం ఇప్పుడు శుద్ధి అవుతుంది, రిలాక్స్ అవుతుంది.
పాజిటివ్ ఎనర్జీ మొత్తం రిసీవ్ అవుతూ ఉంటుంది. ఇది చెయ్యి, ఇది ఒక పద్ధతి అండి. ఇవి వద్దు 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 అంటే మరి ఇప్పుడు మనం ఏం చెప్తామండి వాళ్ళకు? మా దగ్గర సంవత్సరాల తరబడి నుంచి ఉన్నాయండి. దత్తప్రభు దయతో వచ్చింది. వాళ్ళు ఎందుకు వద్దంటారు అన్న విషయంలో నెగిటివ్ మాట్లాడడం కాదనే విషయం చెప్తలేను నేను. మీరు ఎక్కడికి వెళ్ళారండి? ఇప్పుడు నేను టెంపుల్కి వెళ్ళా, దత్తార్పణం జయగురు దత్తప్రభు క్షేత్రాలు ఉంటే అది కూడా బాగా తక్కువ, అవన్నీ అయిపోయినాయి. అంటే తిరిగి ఉన్నాం, అన్నీ చేసినాము. ఇప్పుడు అవసరం లేదు. మీరు కూడా ఆ శ్రీచక్రం పెట్టుకొని పూజ చేస్తూ ఉంటే ఏ టెంపుల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మంచిగా సద్గ్రహణ గ్రంథాలు పారాయణ చేసుకొని లలిత సహస్రనామ స్తోత్రం మంచిగా నేర్చుకొని చదువుకొని ధ్యాన సాధన చేసుకుంటే 5-10 నిమిషాలు రోజు నేను చెప్పిన ప్రకారంగా దత్తయోగ సాధన చేసుకున్నా అప్పుడు జీవితం ఎలా ఉంటుందో చూడండి. లలిత సహస్రనామ స్తోత్రం నేర్చుకోవాలనుకున్నవారు మన ఓం దత్త ఛానల్లో ఉంది. నేను చదివిన మంచిగా సిస్టమేటిక్గా అది కూడా వినండి. లేదు అంటే మీకు దాని లిరిక్స్ ఎక్కడ ఆపాలి, ఎక్కడికి వెళ్ళి కంటిన్యూ చేయాలనేది కాంచి కామకోటి పీఠాధిపతుల వారి దగ్గర నుంచి నాకు వచ్చింది. కొన్ని సంవత్సరాలు అవుతుంది, నా దగ్గర డ్రాఫ్టింగ్ ఉంది. సంకల్పం ఎలా చెప్పుకోవాలి, ధ్యానము ఎలా చేయాలి, స్తోత్రం ఎలా చేయాలి, లాస్ట్కు ఫలశ్రుతి ఎలా చదువుకోవాలి మొత్తం ఉంది. అది కావాలంటే కూడా మీకు నేను ఉన్నత ఛానల్లో ఉన్న మన మెయిల్ ఐడి పంపిస్తే మీకు నేను డ్రాఫ్టింగ్ కూడా పంపిస్తాను. అలా మీ సంకల్పం, మీ పేరు లెటర్ రాసుకోవాలి, మొత్తం ఉంటుంది అందులో. వాళ్ళు దయవల్ల దత్తప్రభు దయవల్ల వారి ద్వారా నాకు వచ్చింది. అది కూడా చేసుకోవచ్చు. ఒకటే అయిపోయినాక అమ్మ తల్లి, తల్లి అమ్మ తండ్రి, అయ్యా పరమాత్మ, శివయ్య, లలితమ్మ, గణేష్ భగవాన్, మీ ఇష్టమైన దేవుడు ఎవరైనా నేను చదువుట్లా నేను పారాయణ చేసుకుని తప్పుదడుతూ క్షమించండి, బస్ అంతే. దత్తార్పణం, లలితార్పణం, శివార్పణం, మీ ఇష్టదేవం దుర్గామాత దుర్గార్పణం, గణేశార్పణం, ఆంజనేయ స్వామి అర్పణం, హనుమాన్ ఆంజనేయ స్వామి అర్పణం, అంతే. ఇలా చేసుకుంటూ మీరు చెయ్యాలండి. ఉదాహరణ కూడా చేసుకుంటూ పోతా అంటే నేను సాధన సద్గ్రంథ పారాయణం మొదలుపెట్టమని చెప్పిందే ఎందుకు? అప్పుడు మీరు సద్గ్రంథ పారాయణ చేస్తే ఇది నియమం. సరే మీకు చెప్పిన చేసుకున్నారు, దత్తదేవాలు అమ్మ దేవాలు తీసుకొచ్చి పెట్టుకున్నారు, ఓకే. మరి గ్యాప్ వచ్చింది ఎట్లా? డౌట్. ఊరికి వెళ్తాం ఎట్లా? ఏం కాదు, దత్తార్పణం. అమ్మ తల్లి నేను ఊరికి వెళ్తున్నా, తల్లి చూసుకో. అమ్మ ఏమన్నది? అమ్మ అమ్మాయి కదా, అందరికీ అమ్మాయి కదా. అక్కడే మనం నామే తెలుసుకో, అమ్మ తల్లి తల్లి అన్నీ తెలుసుకొని పోయా. మనం ఎక్కడైనా శరీరం ఉంటుంది కదా, ఇవన్నీ ఏం లేవండి మిగతా అన్నీ. అవన్నీ వాళ్ళు ఎవరు ఎందుకు ఏర్పరచురో నాకే తెలియదు. దత్తార్పణం తెలియదని కాదు, నేను చెప్పలేను. ఇంత ఉన్నదండి, చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. ఇంకా రాను చెప్తా. మీరు దాన్ని ఏమంటారంటే, అందుకే ధ్యాన సాధనలో పరమాత్మ జ్ఞానం ఉన్న వాళ్ళు ఏ దానికి భయపడాల్సిన అవసరం లేదు, ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. 100% ఫ్యాక్ట్. అందుకే షిరిడి సాయిబాబా గారి టెంపుల్ వెళ్ళే వారికి ఏ నియమాలు లేవు అంటే అర్థం కాదు ఎవరికి. ఆయన ధ్యాన సంపూర్ణ అవతారము, అది అర్థమైతే లేదు. మళ్ళీ మీరు షిరిడి సాయిబాబా గారికి వచ్చారంటే అరే వాస్తవం అదేనండి. ఆయన ఏ నియమాలు లేవు అంటాడు, ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టద్దు అంటాడు, ఏ రూపాయి నాకు అవసరం లేదు అంటాడు. మీరు ఎక్కడున్నా అక్కడే ఒక్కోరి నేను చూసుకుంటా అంటాడు. ఇది పరమాత్ముడి జ్ఞానం. అది ఇది అర్థం చేసుకోక ఏదో కొత్త అన్నిట్ల చుట్టుపక్కల మొత్తం మనమే పక్కన తయారు చేసుకొని అరే ఇక్కడ మొక్కాలి అక్కడ మొక్కలే కదా, మా గురువారం ఇట్లా, శుక్రవారం అట్లా, శనివారం ఇట్లా, ఇవన్నీ చేయలే కదా అంటే ఎవరు చెప్పినారండి? ఏ జ్యోతిష్యంలో ఉంది? జ్యోతిషాలు అన్నీ మరి జ్యోతిషాలు చెప్పిన రెమెడీస్ అన్నీ చేసి సక్సెస్ అవుతారా? దత్తార్పణం నాకు తెలియదు, నా స్వానుభవం ఇది, నేను ఎవరిని అడగలేదు. ఫస్ట్ ఎలాంటిది ఏం జరిగినా ఫస్ట్ శ్రీ గురుదత్త ప్రభువుల పాదుకలు పట్టుకొని మీరు ఇంకా మీకు మంచి జరగాలంటే శ్రీచక్రం తీసుకొచ్చి పెట్టుకొని కుంకుమ వేసుకుంటూ లలితా సహస్రనామ స్తోత్రం చేసుకుంటూ కొద్దిగా ధ్యాన సాధనం చేసుకుంటూ ఉంటే మీ జీవితం ఎలా ఉంటుందో చూడండి. ఓకే, లలితా సహస్రనామ స్తోత్రం నేర్చుకోండి, చాలా మంచిది. మహిళలు పురుషులు అని ఏం లేదండి, దైవం దగ్గర సమానమే, ఒక్కరే. వాళ్ళ ఆత్మని చూస్తారు, శరీరాన్ని చూడరండి, గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా మంచి విషయాలు అనుకుంటే అమ్మ దైవాల్లో చెప్పడం జరిగింది. అమ్మ త్రిపుర నేనే అంటే దత్తప్రభు, కాబట్టి దత్తప్రభు అమ్మ వేరువేరు కాదు. అమ్మ అన్న, అయ్యా అన్న, దత్తప్రభు అన్న, ఆంజనేయ స్వామి అన్న ఒక్కరే. అది గుర్తుపెట్టుకొని అంత దూరం వెళ్ళిపోవాలండి. వెతుకుతూ మనము సాధన చేస్తూ, సాధన అంటే
మార్నింగ్ చేసేది చాలా పవర్ఫుల్ సాధన అండి. మిగతా టైంలో కూడా చేయొచ్చు. 5 సంధ్యాలు ఉంటాయి యాక్చువల్గా, ఆ టైం కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది తొందరగా మనకు కరెక్ట్ అవుతుంది. 41 డేస్లో మీరు కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకునే కెపాసిటీ మీకు వస్తుంది. పరమాత్ముడు కరెక్ట్ అవుతారు, నిరాకార తత్వము అన్న విషయం నాకు తెలిసిన సత్యము. నేను ప్రాక్టికల్గా అనుభవిస్తున్నా కాబట్టి మీకు చెప్తున్నా. దీన్ని నేను తట్టుకుని ధైర్యం వస్తుందండి. ఫస్ట్ ఇలాంటి అయినా దేవుడి దేవాల వెళ్ళిపోతాయి, భస్మం అయిపోతాయి. మనం ఇంత ఎలాంటిదైనా అయిందా సరే, ఇంత తండ్రి చూసుకోతండి, అమ్మ చూసుకో, అయిపోయా. ఇది ఇంత కాన్ఫిడెన్స్, ఇంత ఇంత స్థైర్యం అక్కడికి వస్తుంది. అవి చేస్తూనే వస్తాయి. ఎందుకు అంటే మనం ఆల్రెడీ నిలిపి ఆత్మ స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. అప్పుడే మనము స్థిరత్వం వస్తుంది, మనకు స్థిరత్వం, ఆత్మస్థిరత్వం వస్తుంది. అలా కావాలంటే శ్రీచక్రం కూడా తెచ్చిపెట్టుకోండి, ఇంకా చాలా మంచిది. ఇంకా మీకు బాగా సపోర్ట్ అవుతుంది. నేను బాగా ఇవన్నీ ప్రాక్టికల్ అనుభవం చెప్తున్నాను. నేను నాకు ఇష్టం, చాలా ఇష్టం ఇవన్నీ చేయడం, కూడా చేస్తూ ఉంటాను నేను. ఓకే అండి, ఈరోజు ఈ వీడియో ఇంత అండి. మళ్ళీ వీడియోలు మనం కలుద్దాం. దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర జయ గురు దత్త దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణ బ్రహ్మ పరమాత్మని దత్త ప్రభు చరణారవిందార్పణమస్తు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.